జరిగిన రోజు స్టేట్ హోమ్ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన అన్ని టేప్స్ రెడీగా ఉన్నాయి సార్. ప్లే. సెకండ్ కెమెరా, థర్డ్ కెమెరా. హే, ఎవరు వీళ్ళు? అన్ని కెమెరాలో ఉన్నారు. బాబ్జీ అని ఫేమస్ రౌడీ సార్, అతను పెదనాన్న. అతనేం మాట్లాడుతున్నాడు? వాయిస్ రికార్డ్ కాలేదు సార్. ఇతని లిప్ మూమెంట్ కి ఎగ్జాక్ట్ గా డబ్బింగ్ చెప్పే ఇంటెలిజెంట్ మన డిపార్ట్మెంట్ లో ఎవరైనా ఉన్నారా? ఒకతను ఉన్నాడు సార్. ఎవరతను? సార్, మీరు అడిగిన ఇంటెలిజెంట్ ఇతనే సార్. నమస్తే సార్. బాగా తాగుబోతులా ఉన్నాడు. ఎస్ సార్, నేను ఎప్పుడు మందులోనూ మఫ్టీలోనూ ఉంటాను. నాకు డ్యూటీ డ్రింకు రెండు కళ్ళు. కంటిన్యూగా తాగుతావా? కంటిన్యూస్ గా తాగను సార్. ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ధైర్యం కోసం తాగుతాను. చేసాక వాడు ఏమైనా చేస్తాడేమోననే భయంతో తాగుతాను. మీలాంటి ఆఫీసర్స్ అప్రిషియేట్ చేస్తే ఆనందంతో తాగుతాను, చేయకపోతే బాధతో తాగుతాను. మొత్తానికి తాగడం మానవు. ఇంటెలిజెన్స్ అందరూ ఏదో ఒక హ్యాబిట్ కి బానిసలై ఉంటారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సరే సరే, చెప్పించండి. ప్లే. స్టాప్. రివైండ్ అండ్ టేక్. రే బాబ్జీ, ఈ మడ్ర ఎలా ఉండాలంటే నేరాలు ఘోరాల్లో ఇదే హైలైట్ టచ్ అవ్వాలా. గ్రేట్ గ్రేట్ సింక్. లిప్ చాలా పర్ఫెక్ట్ గా సింక్ చేసావు. ఏదైనా సింక్ చేయటం లింక్ చేయటమే కదా సార్ సిబిఐ పని. వాళ్ళని ఒకసారి ఆఫీసుకు తీసుకురా. ఓకే సార్. ఒక్కడివే వెళ్తావా, సపోర్ట్ గా ఎవరినైనా తీసుకెళ్తావా? వైన్ షాప్ కి ఫ్రెండ్స్ తో వెళ్ళాలి, క్రిమినల్స్ దగ్గరికి సింగిల్ గా వెళ్ళాలి. యామ్ ఐ కరెక్ట్ సార్? యు ఆర్ కరెక్ట్. ఐ లైక్ ఇట్ టు సార్. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది పెదనాన్న. భయపడి బాధపడి మనం చేసేదే ఉంది. రిమోట్ ఆడి చేతులకు వెళ్ళిపోయిందిగా, ఆడి ఛానల్ పెడితే చూడాల్సిందే. ఇక మనం చేసేది లేదు. మ్యాన్షన్ హౌస్ కంటే వీడియో హౌసే బాగుంది. ఎవరా నువ్వు? ఏం చూస్తున్నా? మ్యాటర్ ఎలా ఓపెన్ చేయాలా అని ఆలోచిస్తున్నా. మేము ఇప్పుడు ఏ సెటిల్మెంట్స్ చేయట్లా. వెళ్ళు. ఎందుకు చేయట్లేదు? ఏందిరా నీకు చెప్పాలా? మా బిడ్డ ఒంట్లో బాగలా. ఎందుకు బాగట్లేదు? ఏందిరా నట్టింటికి వచ్చి మందు అవుతున్నా? ఒళ్ళు ఎట్టా ఉంది? బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, నేను మాట్లాడాలంటే మందు తాగాలి. ఎక్కువ చేస్తున్నాడు. ఆల్రెడీ వేసిన దాని గురించి ఇంట్రాగేషన్ చేయడానికి వచ్చిన సిబిఐ. ఆఫీసులో మా ఆఫీసర్ వెయిటింగ్. రండి వెళ్దాం. ఇదిగో, మేం పోలీసు వాళ్ళు రమ్మంటేనే స్టేషన్ కి వెళ్ళాం. సిబిఐ వాళ్ళు రమ్మంటే వస్తావా? మేమేడికి రాము. నువ్వు పో అంటే పోవడానికి నేను పోలీస్ కాదు, సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. హెడ్ ఆఫీస్ ని గల్లీలో కాదు, ఢిల్లీలో ఉంటుంది. పిలవగానే రాలేదనుకో, చెడ్డీలు పగిలిపోతాయి. ఎందుకండి గురుగారు పొద్దున్న తాగుతారు? బాడీ పాడవద్ది. టైం ప్రకారం తాగడానికి దాని టానిక్కా బ్రాంది. అప్పిచ్చేవాడు ఉంటే ఎప్పుడైనా తాగొచ్చు, ఎక్కడైనా తాగొచ్చు, ఎలాగైనా తాగొచ్చు. నువ్వు వెళ్ళి స్ప్రైట్ పట్టరా. నేను అడుగుతాడు ఎవడు, మీరే తీసుకోండి. ఏమ్మా స్ప్రైట్ అమ్మా. ముందు పాత బాకీ 500 ఇవ్వు. కలిపి రాసుకో. రోజు రాసుకోవడానికి ఇది రామకోటి కాదు, అప్పు. బ్యాంక్ అన్నాక అప్పు ఇవ్వాలి, హోటల్ అన్నాక అరువు ఇవ్వాలి, తప్పదు. నేనెవరు? ఎందుకేవో? పేదలను నమ్మి ప్రభుత్వం పావలా వడ్డీకే రుణాలు ఇస్తోంది. అమెరికా జపాన్ టెక్నాలజీని నమ్మి రుణాలు ఇస్తోంది. ఆఫ్టర్ ఆల్ నన్ను నమ్మి 7 రూపాయలు స్ప్రైట్ ఇవ్వలేవా నువ్వు? మీరు ఎన్ని లాజిక్లు మాట్లాడినా వాడు మీకు ఇవ్వడండి. రే, స్ప్రైట్ అన్న వదులుకుంటాను కానీ క్వార్టర్ మాత్రం వదులుకోలేనురా. వాటర్ మిక్స్ చేసుకు తాగేస్తాను. నువ్వు వెళ్ళి వాటర్ పట్టురా. అబ్బాయా, ఎక్స్క్యూజ్ మీ, అటు పనిలో ఉన్నాడు, నేను ఖాళీగా ఉన్నాను. మనం మాట్లాడుకుందాం రండి. మ్యాటర్ అని చెప్పండి. ఏం లేదబ్బాయా, మా అమ్మాయి తప్పిపోయింది. తప్పిపోయిందా లేచిపోయిందా? లేచిపోయిందిలే. చెప్పుకునేటప్పుడు కొంచెం క్లాస్ గా ఉంటుందని తప్పిపోయిందని చెప్పుకుంటున్నాం. ఎవరితో లేచిపోయింది, ఎందుకు లేచిపోయింది, ఎప్పుడు లేచిపోయింది? మా అల్లుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని ఓ బెజవాడు కుర్రాడు లేపుకుపోయాడయ్యా. ఏంటి 3 బళ్ళు 30 మంది జనాలు ఉన్న మీ దగ్గర నుంచే మీ అమ్మాయిని లేపుకెళ్ళిపడంటే ఆడు సూపర్ అండి. పొయ్యిలో పెట్టి కాల్చేస్తాం. మీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. వాడిని పట్టుకుని మీకు అప్ చెప్పాలి. ఎంత ఇస్తారు? ఎంత కావాలంటే అంత ఇస్తానయ్యా. ఫోటోలు ఇవ్వండి. లేవు. ఫోన్ డీటెయిల్స్ చెప్పండి. అమ్మాయి పేరు సంచ, ఎర్రగా బొర్రగా అందంగా ఉంటది. అబ్బాయి చింపురు చుట్టూ వేసుకుని పక్క 420 ఉంటాడా? ఇక తెలుసు. ఇలాంటి అందమైన అమ్మాయిలందరూ అలాంటి ఎదలకే కదా పడతారు. కరెక్ట్ గా చెప్పావు. సరే, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. 984 చెప్పండి. చెప్పించుకో. 9848017888. ఓకే, పడుకునేప్పుడు ఫోన్ కట్టేయకుండా పడుకోండి. వాళ్ళు దొరకగానే ఫస్ట్ ఫోన్ మీకే చేస్తాను. వెళ్ళండి. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. పాట్రా గురుగారు, హైదరాబాద్ లో పారిపోయిన వాళ్ళు మన కూడా ఎందుకు వస్తారండి? పూర్ ఫెయిల్. నేను తాగుతున్న ఈ బ్రాంతి బెంగళూరులో తయారైంది. అది మన గుడి రాలా? నేను తాగట్లా.
అలాగే మన టైం బాగుందనుకో వాళ్ళు కూడా మన గూడు వస్తారు, మనకు దొరుకుతారు. అది కాదు సార్. 2 లార్జ్ అన్నావు కదా, హెవీ లార్జ్ వేసేస్తాను. సరే గాని ఈ మందుకి మంచిగా జీడిపప్పు ఉంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు, అదిరిపోద్ది కదా. ఇదేంటి పప్పు అడితే చెప్పొచ్చింది. ఏమా నువ్వు పోలీసో పోకిరిదానివా? పోలీసో పాలు పోకిరియో పాలు కలిసి చేసిన రాసిన లాఠీని నేను. ఏ నాన్సెన్స్ ఇది? బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఇలా గొడవ చేస్తారేమిటి? ఓయ్ నోరు తెరిచావో కాళ్ళు చేతులు కట్టేసి కంకర రోడ్ల దేకిస్తాను. ఏమే బుద్ధి లేదు నీకు? కడుపుతో ఉన్న అమ్మాయి ఉండే ఇంట్లో మందు కొట్టకూడదు, సిగరెట్ తాకూడదు తెలియదా నీకు? మగాళ్ళే లేరా ఇంట్లో? ఏడ్చినట్టుంది, నాకు మాత్రం ఏం తెలుసు. మిమ్మల్ని పిలుస్తున్నారు, వస్తున్నాను. రావయ్యా రావయ్యా రాయా రాయా రారా. మీరు వీళ్ళందరినీ లూసుగా వదిలేయడం వల్ల వీళ్ళకి టైట్ అయిపోయి ఇంటిని క్లబ్ గా మార్చేశారు. అయ్యో వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరమ్మా, నేను చాలాసార్లు ట్రై ఏంటయ్యా ట్రై చేసేది? ఇలాంటి వాళ్ళని పెళ్ళాన్ని కూడా చూడకుండా వారం రోజులు రూమ్ లో పడేసి మోకాళ్ళు పగలు కొట్టి బెండ్ తీసి టవ్వ టంగు మరిపించి ఉండాల్సింది. ఏంటయ్యా రైట్? ఇదిగో ఈ సీతాకాక చిలక ఎవరయ్యా? దీనికి ఇల్లు గిల్లు లేదా? ఇది నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడే, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఇది ఇక్కడే ఉంటుంది. అదే నా సంగతి. దీన్ని నువ్వు ఉంచుకున్నావా? అయ్యో చూసే వాళ్ళకి అలాగే కనిపిస్తుంది కదయ్యా. దీన్ని ఉంచుకోవడం ఎవరి వల్ల కాదమ్మా, చాలా మంది ట్రై చేశారు, 3 సార్లు డైవోర్స్ అయ్యి. సరే ఈ దరిద్ర సంగతి వదిలే. అదిగో అక్కడ ఉన్నాడే వాడవడు. చూడమ్మా వాడు వీడు అంటే మర్యాద ఉండదు. రైట్ ఏంటి ట్యూబ్ నెక్కితే బయటకు వచ్చిన పేస్ట్ లాగా ఉన్నావు. ఈ పీసీకేవి రాదేనా బోరింగ్ పాప? రా. మీరేంటండి ఇక్కడే కూర్చున్నారు? ముందు నర్సుని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయండి. అది మీ పెళ్ళాన్ని తీసుకెళ్ళండి, పొగగా ఉంది కదా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. లుక్కులు ఇచ్చింది చాలు, ఇక్కడ పొగ ఎక్కువగా ఉంది, లోపలికి వెళ్దాం. మినీ బ్యాండేజ్ రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మీదట మీ ఇద్దరిని ఇంట్లో చూసానో ఉంటుంది. అమ్మయ్యా పీడ విరగడైంది. సార్ నా పని ముప్పాతికి బాగా అయిపోయింది. మీరు పర్మిషన్ ఇస్తే రాజమండ్రిలో 4 రోజులు ఆన్ డ్యూటీలో నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉందండి. మీరు డ్యూటీలో ఉన్న దాసు సహాయం చచ్చాడ్రా. ఏంటి సహాయం చచ్చాడా? దాసు కొబ్బరికాయలు ఒలదారా? ఓ రాయుడు పాలు రౌడీని పట్టుకొని కొబ్బరికాయ ఒలడానికి రమ్మంటావా? లోనకపో సహాయం రారా బయటికి. ఈ రోజు నీ చెయ్యి నరికి మా అవ్వ వెన్ను కోక్కోవడానికి ఇస్తాను. నువ్వు మనుషుల్ని రా నరికేది, కానీ ఈ దాసు చేపలను నరుకుతాడు, చెక్కలను నరుకుతాడు, తాడు చుట్ట నరుకుతాడు, పడుకున్నోడు జుట్టు నరుకుతాడు, మట్టిని నరుకుతాడు, పెట్టలను నరుకుతాడు, టైరు నరుకుతాడు, కరెంటు వైరు నరుకుతాడు. కరెంటు షాక్ కొడుద్ది. మనూళ్ళో కరెంటే ఉండదు కదా, మరి షాక్ ఎలా కొడుతుంది? ఇప్పుడే రా ఒకడిని ఒకే వేటు 3 ముక్కలు. ఒక వేటికి 2 ముక్కలేగా అవుద్ది. నరికేటప్పుడు వాడి మెళ్ళ ఓ గుడ్డ ముక్క ఉంది, దాంతో కలిపి 3 ముక్కలు. ఇప్పుడు నిన్ను నేను డేంజర్ ని డిపాజిట్ చేసి వీధి గొడవల్ని వడ్డీగా తీసుకునేవాడిరా. ఎవడ్రా ఈ ఉప్పు చేపగాడు? సహాయం కొడుకు. ఓహో చూకి వేస్తారు పోలీసు, ఓటికి చేస్తారు మాలిసు. మా ఆయన్ని కలిసింది పోలీసు. ఇంచంత లేనిడు పంచి డైలాగ్ కొడుతున్నాడు. మా అయ్యని పట్టించింది నువ్వు, మా అమ్మని విధవరాల్ని చేసింది నువ్వు. నిన్ను నరికేస్తాన్రా. రే కురసోడా, నీ హైట్ కి నా తలకాయ అందదురా. ఎక్కడ అందితే అక్కడ నరికేస్తా. రే అక్కడ అస్సలు నరకూడదురా. एक चिकन पीस देना भाई. अरे पैसा ले रहो ना और थोड़ा मसाला डाले. ओहो
నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదుట్రా. నేనేం చెప్పాను ఏక నీ ఇంటి మేడమెట్లు ఎక్కి దిగేటప్పటికే మోకాలు చెప్పులు పూర్తిగా అరిగిపోయేలాగా ఉన్నాయి. ఇంకేళ్ళ లోనకెళ్ళి చేసేది ఏంటని. అదే మా బిజినెస్ టెక్నిక్. ఏంటక్క పైన గుర్రాన్ని పెంచుతున్నావా? నువ్వు పంపించినోడేనయ్యా, గింజుకుంటున్నాడు. నేనే కంట్రోల్ చేసి ఉంచాను. సరే ఈ ఓల్డేజ్ లో వాడికి ఎంత వోల్టేజా? నువ్వు వెళ్ళి ఆ ముసలో నిప్పే, నేను వెళ్ళి కెమెరాని రెడీ చేస్తాను. సూపర్, నువ్వు కంటిన్యూ చేయరా. సార్ చాలా అర్జెంట్ సార్. నేను అర్జెంట్ గానే వెళ్ళాలి. శివశంకర్ గారు తెలుసా మీకు? నీకు పుణ్యం ఉంటుంది సార్. ఆయన బాగా ఫ్లూట్ వాయిస్తారు సార్. వదలరా సార్. ఆయన భార్య కూడా చాలా అందంగా ఉంటుంది సార్. చెప్పాను కదా, పోరా. హలో డాక్టర్, నేను సెంటర్ పేజ్ నాకిని మాట్లాడుతున్నా. గండి కొట్టేసి ఆగనని మొండికేస్తుంది డాక్టర్. లూజ్ మోషన్స్ డాక్టర్. ఇది ఏమన్నా పకోడియా? శాంపుల్ అడుగుతున్నారేంటి డాక్టర్? ఓ అందుక తప్పకుండా పంపిస్తాను డాక్టర్. నాకు ఎలా అయినా ఈ బాత్రూమ్ నుంచి జామీన్ ఇప్పించాను డాక్టర్. చికెన్ లో దెయ్యంలా కూర్చున్నావేంట్రా? ఇలియానా చికెన్ అని ఒకటి తిన్నాను. పంపు సెట్ లాగి ఎరగ చిమ్మేస్తుంది. నోట్లో ఏమేసుకున్నా జారుడు బల్ల జారుకుంటూ వచ్చి లబక్కన పడిపోతుంది. నానా గడ్డి తింటే అలాగే ఉంటుంది. నన్ను చూడు, టైంకి భోంచేసి జ్యూస్ తాగి బాడీని ఫిట్గా మెయింటైన్ చేస్తున్నాను చూడు. చింకి గుడ్డలతో దిండి కుట్టినట్టు బాడీ. వీడు ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాడు. రే మామా, ఈ దిద్ది శాంపుల్ తీసుకెళ్ళి తిలకా హాస్పిటల్లో ఇచ్చేరా. రే నేను నా గర్ల్ ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్తున్నాను రా. నేనేం తనకేమనడం లేదురా, హాస్పిటల్లో తీసుకెళ్ళి ప్లీజ్ రా. రే బక్క పీనుగా, మళ్ళీ దిప్తా అన్నావంటే పైకి వచ్చి తంత. నాట్యానికి శ్రద్ధ ముఖ్యం. వాళ్ళు కర్రతో ఎంతలా పొడిచినా మీ శ్రద్ధంతా నా తాళం మీదే ఉండాలి. అర్థమైందా? రెడీ రెడీ. మామా ప్లీజ్ ఇచ్చేయరా. రే ఓ కవర్లో పెట్టివరా. ఇదిగోరా.
అలాగే ఓ చిన్న హెల్ప్ రా. ఏంటి యూరిన్ శాంపిల్ కూడా ఇవ్వాలా? ఫ్రంట్ లైన్ లో ఏ ఫాల్ట్ లేదు, డ్యామేజ్ అంతా బ్యాకే. జేకే ఈ అడ్రస్ లో ఇదిగో ఈ కవర్ కొంచెం డెలివరీ చేయమని చెప్పాడు, ఇచ్చేరా ప్లీజ్ రా. ఒక లవ్వర్ బాయ్ ని కొరియర్ బాయ్ ని చేసావు కదరా. ఆంబోతుకి అద్దాలు పెట్టినట్టు జీంబోతు ముఖం వేసుకుని వీడు లవర్ బాయ్ అంట. బాబు తమరి గోత్రం? ఆ దేవుడి గోత్రమే మా గోత్రం అండి. భగవద్భగవదాచార్య రూపేణ అష్టోత్తనామార్చనం కరిష్యే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. పంతులు గారు, మేము వెళ్లే పని సక్సెస్ అవ్వాలని దీవించండి. తప్పకుండా, అంతా సవ్యంగా జరుగుతుంది. విజయీ భవ. అంతా మావా, ఎన్నాళ్ళ ఇలా ఇల్లు కోసం తిరగాలి? కాళ్ళు అరిగేదాకా. అవసరం లేదు, అదిగో ఖచ్చితంగా పని అవుతుంది. సాయిరామ్. కిలో 10 రూపాయలే, అదేమో అనకాపల్లిలో అయితే కిలో 3 రూపాయలే తెలుసా? అట్టయితే అనకాపల్లిలు కొనుక్కోండమ్మా. ఏంటే నోరు ఓపెన్ అవుతుంది ఏంటి? లేకపోతే మీరు అలా అడిగితే ఎట్టమ్మా, మేము బతకాలి కదమ్మా. నువ్వు బతకడం కోసమే కొనేయాలంటావు. సర్లే కాస్త గంపెత్తండి. ఏంటి మోసేదాన్ని వెతుకోలేటి? ఇలాంటి పనులు మా అనకాపల్లి వాళ్ళకి అలవాట్లేదు. వెళ్ళే ఎవడాయ్ నన్ను ఆంటీ అనేది? ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లా అంత ఫెయిర్ గా ఉంటే ఆంటీ అంటానికి నీకు నోరేలా వచ్చిందిరా? మా వాడికి కొంచెం సైడ్ ప్రాబ్లంలే చెల్లెమా. చెల్లెమా, బయట టూలెట్ బోర్డు ఇవ్వడానికి పెట్టిందన్నయ్యా. టూలెట్ బోర్డు మాకెందుకండి, ఒక్కసారి ఇల్లు చూపిస్తే అడ్వాన్స్ ఇచ్చేస్తాం. చూడటానికి చాలా సాఫ్ట్ గా ఉన్నారు. అవునండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అవునా? అయితే శాలరీలు బాగుంటాయి. రెండన్నయ్య అడ్వాన్స్ దేవుని ఇల్లు చూద్దరు. అలాగే చెల్లి. రెండన్నయ్య ఇదే మా ఇల్లు. మేము కొత్తలు కట్టుకున్నాం, అందరం వెళ్ళిపోతున్నాం, అందుకే అతికి ఇచ్చేస్తున్నాం. ఇది హాలు. నీ మనసులాగే చాలా విశాలంగా ఉంది చెల్లెమ్మ. ఏంటి పెద్ద నిన్నే హాల్ చాలా బాగుంది. మీ వారికి మంచి టేస్ట్ ఉందంటున్నాడు మా వాడు. టేస్టా బందా? ఆయనకేం తెలుసు టేస్ట్ అంటే? ఇదంతా నా టేస్టే. ఆయన టేస్ట్ ఏంటో ఫస్ట్ నైట్ రోజే తెలిసిపోయింది. బాత్రూమ్ ఎక్కడ చెల్లి? అదేంటన్నయ్యా బెడ్రూమ్ చూడకుండా బాత్రూమ్ అంటా? అదేమో నా రీతిలో నా బెడ్రూమ్, ఇదేమో కిచెన్, ఇదేమో దేవుడి గది. అన్నయ్య మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంది. చెల్లి అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ ఎక్కడ ఉంది? అదేనా నా బెడ్రూమ్ లో ఉంది. రెండు చూతురుగా. ఇదే మాస్టర్ బెడ్రూమ్. బాగుందా? చాలా బాగుంది చెల్లమ్మ. ఇంతకీ బాత్రూమ్ ఎక్కడ ఉంది? నీకు బాత్రూమ్ అంటే ఇష్టం లాగా చూపిస్తాను. అంటే అన్ని మావాడు అక్కడే ఆలోచిస్తాడు చెల్లెమ్మ. అన్నయ్య ఇదే బాత్రూమ్. గేజర్ ఉందా చెల్లెమ్మ? ఇక్కడ పెట్టామన్నయ్యా. స్విచ్ ఉందా చెల్లి? అయ్యో ఉందన్నయ్యా. మరే గాలి అది వస్తుందని అన్ని పెట్టించావు ఇక్కడ. ఏంటి తలుపేసేసారు అన్నీలు? అన్నీలు దొంగలా ఏంటి పేరు? అవును చెల్లమ్మ, టాటా బిర్లా. అయ్యో అన్నీలు తలుపు బాబోయ్, ఎలాగా నా మొక్క తిరిగి భయం వేసేస్తుంది. మేము అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పు. అనవసరంగా అరిసావు పేక్కో చేస్తా. చెల్లమ్మ పద. చెల్లమ్మ నీ గాజులు పట్టుకెళ్తున్నానే. దీన్ని ఏంటది? తోబుట్టు ఉసురు ఎక్కువ దీనికి. చెల్లి బొమ్మలంటే ఇష్టం అనుకుంటాను. ఎందుకన్నా పనుకోవాలి? ఎలా ఉన్నావు నాయనా? ఇన్నాళ్ళ కరుణించావా తండ్రి నా స్వామి. ఏంటి మాయా, మనం దొంగతనానికి వచ్చినట్లేదు, సూపర్ మార్కెట్ షాపింగ్ వచ్చినట్టుంది. నేను చూసి ఐడియా వచ్చింది. అవును కదా.
టూలెట్ బోర్డు చూసి వచ్చాం. ఇల్లు అద్దెకిస్తారా? ఇస్తాం. ఇస్తారంటే పదా. నమస్కారం. ఇల్లు చూద్దామని వచ్చాం. ఇందాక మేము అలాగే వచ్చాం. చూడడానికి ఉంటదండి. పెద్ద హాలు, నైరుతులు మాస్టర్ బెడ్రూమ్, వెనకాల కిచెన్, పక్కన దేవుడి గది, పైన మా మామయ్య పెద్ద అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. బంజారాయిల్స్ లో పెద్ద ఇల్లు కట్టుకున్నామండి. నేను మా మామయ్య గారు అక్కడ షిఫ్ట్ అవుతున్నాం. బాత్రూమ్ లో గీజర్ కూడా ఉందండి. చెల్లి స్విచ్ కూడా ఉందండి. ఓహో అలాగా. అయితే మీరు ఎంత రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1 minute. ఏంటి ఎక్కడికి వెళ్తున్నా? చెల్లిని అడుగుద్దామని. అదిస్తే మనం చస్తాం. ఏమండి ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా ఉంది. 5,000 అడుగుదాం. కాదు కూడదంటే 6,000 తీసేసుకుందాం. సరేలేవే. ఇదిగో మామయ్య రెంట్ ఎక్కువ చెప్పొద్దు. 4,000 చెప్పి 3,000 ఇచ్చేద్దాం. ఏమంటావు? అదేదో వాళ్ళే అంటారు. ఇదిగో మామయ్య నీది అసలే జాలిగుండా. 4,000 ఒక పైసా తక్కువైనా అంతే. అయితే చెప్పు మరి. ఏమండి రెంట్ 4,000, 5 నెలలు అడ్వాన్స్. 5 4 10,000 అంతే. అంతే. మేము ఇప్పుడు 5,000 తెచ్చాము. మిగతా 5 రేపు ఉదయం ఇస్తాం. ఈ లోపల ఎవరన్నా అద్దెకి వస్తే ఇల్లు కూడా మేము ఇచ్చేస్తాం. అంతే. ఎందుకంత టెన్షన్ పడతారు? మీ చేతి గాజులు ఉన్నాయి కదా, అవి ఇలా ఇచ్చి రేపు ఆ డబ్బులు ఇచ్చా గాజులు తీసుకెళ్ళండి. చెప్పావు. గురువు గారు మీరు ఎలా వచ్చారు? బైక్ మీద నాయన. అలానా? ఓసారి బైక్ ఇస్తే అలా బ్యాంక్ వెళ్ళొస్తాం. దానికే మహాభాగ్యం. తీసుకెళ్ళండి. థ్యాంక్స్. గురువు గారు ఏదైనా ఇచ్చేసి ఇలా అన్నారే. భలే ఇల్లు పట్టేశాం కదా. వెళ్ళి లోపల అంతా చూద్దాం రా. ఇల్లు చాలా బాగుందండి. తొందరగా స్టార్ట్ చేయరా బాబు. వాళ్ళు వచ్చేసి ఇలా ఉన్నారు. ఆడిచ్చింది ఇంటిదానా బండితానా? అసలు బండి ఆడి కదేమో. అయ్యి బాబోయ్. అమ్మో అయ్యో నా 5,000. అయ్యి బాబోయ్ నేను వెళ్తున్నాను. నువ్వు అలాగే కొట్టుకో. గురూజీ గురూజీ డోర్ తీయండి. నిద్రపోతున్నాడా? అభిషేక్ షేక్ ఆడిత్తా ఎరా కాలింగ్ మేళంగా కాల్ చేస్తున్నావా? బాగా ఖాళీ అయినా ఈ ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మడం నా వల్ల కాదు గురూజీ. కాదు అనుకునుంటే ఈ అభిషేక్ ఎంత వాడయ్యేవాడు కాదురా. పాలసీలు తీసుకోమంటే పచ్చి బూతులు తిరుతున్నారు గురూజీ. చూడు ఇన్సూరెన్స్ అంటేనే చావు కౌరుని చల్లగా చెప్పడం లాంటిదిరా. బ్యాడ్ న్యూస్ని బర్త్డే గిఫ్ట్లా ప్యాక్ చేసి ప్రజెంట్ చేయాలి. అదొక ఆర్ట్. చూడు వీళ్ళంతా నా కస్టమర్సే. ఆ రెడ్ కలర్ లో ఉన్నది మోహన్, ఎల్లో కలర్ వేసారు చూడు ఆడ అప్పారావు, బ్లూ కలర్ వేయించుకున్నది బాబ్జీ. వీళ్ళంతా ఒకప్పుడు నా కస్టమర్సే. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. హ్యాపీగా ఉన్నారు. ప్రాబ్లం వస్తే మాకు అందుబాటులో ఉంటావా అని అడిగారు. ఉంటానని ప్రామిస్ చేశాను. అందుకే బాత్రూమ్ లేకపోయినా రూమ్ ఎక్కడ రెంట తీసుకున్నాను. దాట్ ఈజ్ మై ట్రాక్ రికార్డ్. నీకు కొంచెం ప్రిపరేషన్ అవసరం మై బాయ్. నీ ట్రాక్ కూడా సెట్ అయిపోద్ది. ప్రిపరేషన్ అంటే ఏంటి గురూజీ? చెప్తా. డైలీ మార్నింగ్ నువ్వు ఫీల్డ్కి వెళ్లే ముందు ఈ నేళ్ల బ్యాచ్ ఒకసారి కెలికి తిట్లన్నావు అనుకో, అప్పుడు కస్టమర్స్ తిట్టే తిట్లు నీకు చాక్లెట్ లా ఉంటాయి. ఊరికే తిట్టమంటే ఎవరు తిడతారు గురూజీ? లేడీస్ ని ఏ తడకూడదు అది అడిగితే తిడతానే ఉంటారు. ఏమడుతారు గురూజీ? అభిషేక్ ఎక్స్క్యూజ్ మీ రారా. ఈ ఏరియాలో మీలాగా తెంగరవాటాలు కాకుండా కత్తిలాంటి అందమైన అమ్మాయి ఎవరు లేరా? ఏంటి అంటావేంట్రా కర్రేదవా? పగలు చూస్తే రాత్రి కళ్ళకి వచ్చేలా ఉన్నా సిగ్గులేదురా? నీకు అందమైన అమ్మాయిలు కావాలరా? అంటే నేనేనా నీ డ్రీమ్ బాయ్? నువ్వు డ్రీమ్ బాయ్ ఏంట్రా? రూమ్ బాయ్ లా ఉన్నావు. మరి ఈడెలా ఉన్నాడు? అరిగిపోయిన లైబాయ్ పారేసిన ఎంగిలి పేకలు తగ్గ లేకి నా కొడకల్లారా. తెలుసు. ఎంజాయ్ చేయరా. ఏంట్రా ఎంజాయ్? గంజాయి ఆకులతో పప్పు వండుకుంటేనే గుంజు నా కొడక. డబ్బులు ఇచ్చి గాడిద మీద ఊరేగే చెత్తనా ఎలా పోరా? అయితే మరి ఈడేంటి ఒక్కల బండిలో పడుకునే వీడొక చాబట్ట. చెత్త మొహాలు వీళ్ళతాయంటే రండే పోదాం. ఇప్పుడు ఎలా ఉందిరా నీ ఫీలింగ్? ఏదో తెలియని ధైర్యం గురించి. రోజు నీకు ధైర్యం ఉండాలని మొత్తం వీళ్ళ సరిగమలని ఇందులో రికార్డ్ చేశాను. ఎల్లో పాలసీలు అమ్మాయి చెప్పాను కదా. ఒక ఇన్సూరెన్స్ పాలసీ. ఎన్నిసార్లు అడగమని చెప్పాలి నేను? సార్ ఒక పాలసీ. ఫోన్ మాట్లాడుతున్నాను, కళ్ళు కనిపించట్లేదా? యాదవనాయ. నో ప్రాబ్లం, నువ్వు చెప్పరా. సౌండ్ తగ్గిరా. వాడు లేచాడంటే నీకు పగులుతే. ముందు కత్తిరిని చూడరా.
ఒరే కొండా ఇంకేం చెప్పా ఆడదాని పాట కానీ గాలి కానీ మాట కానీ వినపడకూడదని చెప్పారా చెప్పా నువ్వు వినవరా షీలాకి జవాని అంట ఆడదాని పడదండి మళ్ళీ నువ్వు ఆడదాని పాట పెడతావా ఈ రోజు నీ శవాన్ని మగజాతికి అంకితం ఇవ్వకపోతే మార్చు 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 షీలాకి జవాని మారుస్తావా మార్చువా నీ ప్రాణాలు తీస్తా మార్చు నేను ఎక్కడ ఉంటా మార్చు ఫస్ట్ మార్చు చూడు పువ్వు నన్నే పిలుస్తుంది ఛానల్ మార్చు మార్చు చూడు మార్చు చూడలేదు మార్చు మార్చు అమలాపురం అయితే నాది గురుగారు మీరా అండి సారీ సారీ అండి కామాతురాను నా భయం నా లజ్జ కామంతో కథకలాడిపోతున్నాడు గంట పుజాలు వేసుకుని తిరుగుతున్నావు నువ్వు మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోట ఇల్లు మానవత్వ బరువు నుంచి ద్రోహి మొక్కెప్పుడు నాకు చెప్పలేదే ఆకులన్నీ రాలిన చోటే నాకేం అర్థం కాలా అందుకే నేను చెప్పేది ఆడవాళ్ళు మేకవన్న పులులు నేను మౌనంగా ఎదగను ఎదగను ఏ ఆడదాన్ని ఎదగనివ్వను ధోని హెలికాప్టర్ తప్పురా బావన్ చూడరా పందుల దగ్గర కోడిపుంజులాగా ఎంత ఫ్రెష్గా ఉన్నాడో. ఇదిగో బాసు అని డిస్టర్బ్ చేయకు అడసలు అలసిపోయి చెమటలు కూడా పట్టేసింది. అది కాదురా 12 గంటలకు నేను సూసైడ్ ముహూర్తం పెడితే దాన్ని శోభన ముహూర్తం కింద కన్వర్ట్ చేసి ఆటలాడుకుంటున్నావరా ఏంది నీ తోలాపరం ఇక్కడ నీ బ్రోకర్ నాయాలా. రేయ్ నేను చావడానికి రాలేదురా వాళ్ళిద్దరిని కలపడానికి వచ్చాను. అవును నువ్వు విన్నది నిజమే. చావును చూద్దాం అనుకున్న వాళ్ళకి స్వర్గం చూపించి బతుకు మీద ఆశ కలిపేద్దాం అని ఇక్కడ తీసుకొచ్చాను రా. రేయ్ ఏంట్రా మొఖం మట్టగడిసలు అలా పెట్టావు? అయినా నీకు ఇదంతా అర్థం కాదులే పొయిటరీ లాంగ్వేజ్ కదా. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి ఎర్రి ఆకులాగా? రేయ్ నువ్వు చూడటానికి ఎర్రి బాగులో ఉంటావు వదిలితే నిజంగానే చస్తావని భయపడి మా కూడా తీసుకొచ్చాం. బావ చూడు ఎంత రిలాక్స్గా ఉన్నాడో. వాళ్ళిద్దరిని కలపడానికి నువ్వు నాకు సాయం చేయి. నిన్ను నీ చెంచలక్ష్మి నేను కలుపుతాను. నన్ను నమ్ము. ఉమ్ము కాదురా నమ్ము. ఈ చేష్టలు చూసే నిన్ను అందరూ ఎర్రి పుష్పం అనేది నమ్మచ్చా? నీ విగ్గు మీద ఒట్టరా. సరేరా ఒక విషయం క్లారిటీగా చెప్పు. చావు లేనట్టేగా విగ్గు పీకేనా? పీక్కుంటే పీక్కో. అయినా నీ ఎదవడానికి అదే అన్నాం. శోభనం పెళ్లి కొడుకు ఎక్కడా? ఒరే స్విమ్మింగ్ పూల్ లో చల్లారి పెట్టుకుంటున్నాడెవరా? బాబాయ్ నువ్వా? వరసలు వద్దు, ఇద్దరం చెరువైపు సర్దేసుకుందాం. ఏంటిది ఏంటిది బాబాబు? మీ ఇద్దరు సర్దుకోగలేంది, నేను ఒక్కడిని ఎక్కువైపోయానంట. అడ్జస్ట్ అయిపోదాం. అడుగు 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 సార్ తలుపేసేస్తున్నారేంటి? ఎవ్వరూ లోపలికి రాకుండా. నేను అటువంటి వాడిని కాదు సార్. మాట్లాడకు సార్. తలుపు తీయండి ప్లీజ్. తీయకు ప్లీజ్ సార్. ప్లీజ్ నేను వెళ్ళాలి సార్. 5 నిమిషాలు ఓపిక పట్టురా. నా వల్ల కాదు సార్. నేను వల్ల ఏడు చెప్తాను ఎచ్చులు పట్టాడవే.
ఏడ్రా వీడు అది ఇటే వచ్చినాడు గందా ఇక్కడ ఎక్కడో నక్కుంటాడక్క ఎత్తకండి వాడిని ఎత్తకండి అన్నా పక్కన తమ్ముడు పండ్రెడ్డి ఏమైనాది ఆ కడపరెడ్డి అమ్మా నన్ను వేసేయనికి వీడికి వచ్చిందన్నా నీకేం భయం లేదు నేనున్నాను. నువ్వు ఉంటావు నేను ఉండాలిగా ఏదో ఒకటి చెయ్యన్నా. అలాగే వెంటనే ఇన్సూరెన్స్ చేయించేస్తాను అన్నా. లేకపోతే గాబరా పడద్దని చెప్పినానా? ఈడ దాని ఫోర్స్ చూస్తుంటే ఈయన ఆఖరి మాటలు అనిపిస్తుంది. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను కదా. ఒకే దెబ్బకి 2 పెట్టెలు. ఆ కడపరెడ్డిమ్మ ఒక్క పెట్టే కదన్నా. నాకు కాబోయే అల్లుడు వీరశంకర్ కూడా ఆడనే ఉన్నట్ట. పెళ్లి చూపులో మన హేమవాళ్ళని చూసి డబ్బులోకి అని ముహూర్తాలు పెట్టినాక కాదని పారిపోయాడు. ఆడితోనే మన అమ్మాయి పెళ్లి జరగాల. అమ్మోయ్ నాన్న నాకు పెళ్ళంటున్నాడే. అయ్య బాబు ఇదేంటి నాకు కూడా ఇంత సిగ్గేసేస్తుంది. తప్పమ్మాయి మనం ఫ్యాక్షనిస్టులం, మనకు అసలు సిగ్గుండకూడదు. మరే అదే ముహూర్తానికి ఆ కడపరెడ్డమ్మ చచ్చిపోతాది. ఏవేవ్ దొంగనాసన్స్ వచ్చారు. ఇంత రాత్రి వచ్చారంటే అర్ధరాత్రి అలవాట్లు పోయినట్లేదండి. వాళ్ళ మాంగారు ఆస్తి రాసి ఇచ్చినట్టున్నాడు. రేయ్ ఆస్తి మొత్తం మీకే కదరా, మాకు 50-50 కావాలి. 50-50 ఏంటి? ఆస్తి మొత్తం నీ పేరునే పెట్టేస్తాం. నీ ఏదో ప్లాన్ మూలంగా ఆ సింగిల్ కిడ్నీ గారు నోటుతో చెప్పుకోలేని పనులు చేయించాడు మా చేత. నేను మామూలుగా ఆయన మెడల్లో తాడు బిగించి నా మెడల్లో తాడు తెంచేస్తారా? అయినా మేమేం చేశారా? చిరునవ్వుతో నువ్వే కావాలి, దీన్ని ఉంచుకో, దాన్ని వదిలి, ఇవన్నీ సూపర్ హిట్ ఫార్ములాస్ అంటూ ఎగేసుకెళ్ళారుగా. బాగా అయినాది. ఆ స్టోన్ ఎవరిదే? నేనే కుక్క కాటుకు చెప్పుదెబ్బని ఆ పిండి ఆద్మీ హో నీంగే తమిళ కారనా ఆజీ వాజీ వాంగో పోంగో ఏమి నాటకాలు ఆడినారా. మిమ్మల్ని బట్టనీకి మీ పెండ్లి క్యాసెట్టు నా పెండ్లి క్యాసెట్టు కంటే గుడుక ఎక్కువ తూలు చూసినా. చెప్తా మీ పని చెప్తా. బావగారు ఎవరున్నారు మీరు? మీకొక న్యూస్ చెప్తా. దెబ్బకు గుండె తెంగన్నా కొడుకు కాకపోతే క్యాసెట్ చూసి డైరెక్ట్ గా మామయ్య గారు చెప్పకుండా ఇక్కడికి వస్తాడా? నన్నే కట్టేస్తారా? మీ ఎత్తు చూసా, మీ సంగతి తెలుసా, మీ ప్రాణాలు చూడండి అన్నయ్య గారు, కత్తిరించడాలు కొట్టేయడాలు తప్ప ఈ కిడ్నాప్లు మా ఇంట వంట లేవు. ఏదో పిల్లల భవిష్యత్తు కోసం మాకు తప్పట్లేదు. అవునండి. మీరు మరోలా అనుకోకండి అన్నయ్య. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. మీరు కాదు కూడదని అరిచారనుకోండి అన్నం పెట్టము. మీకు అల్సర్ అంట కదా, అది క్యాన్సర్ లోకి దిగుతుంది. ఆలోచించండి. అబ్బా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని ఎదవేంటే బావగారు, అర్థం చేసుకుంటాలే. అన్నయ్య మీరు వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్జేనమ్మా. అయితే నేను చికెన్ ఉండి పెడతాను, తృప్తిగా కరుదీరా తినండి అన్నయ్య. ఏమండి బావగారు ఒక 1000 రూపాయలు ఇవ్వండి, మీకు సపరేట్గా 1/4 కిలో చికెన్ తెచ్చి పెడతాను. మీరు ఇవ్వలేరు కదా, నేనే తీసుకుంటా. 1/2 కిలో చికెన్ 1000 రూపాయలు. మీ కాడ చాలా చీప్. ఒరే చెత్తనా కొడుకులారా, నన్నండం కాదురా, ఇట్లాంటి ఎదవులకు దొరికిపోయేలోగా మీ పెళ్ళాల కడుపులో కాయపడేలా చూసుకోండి. అది పండిందనుకోండి,